సో, చాలామంది నన్నడిగేది ఏంటి అంటే, మేము ఇలా స్నోఫ్లేక్‌లో సీఆర్ఎం డెవలపర్‌గా వర్క్ చేస్తున్నాం. కస్టమర్ రిలేషన్‌షిప్‌లో వర్క్ చేస్తున్నాం. ఐటీనే కానీ మేము ఐటీ సైడ్ అంటే కోడింగ్ సైడ్ ఎలా వెళ్ళాలి అని అంటున్నారు. అఫ్‌కోర్స్ మీరు స్విచ్ అవ్వచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ రాదసలు. ఎందుకొస్తుంది ప్రాబ్లమ్? ఒక టెక్నికల్ సపోర్టర్ గూడా రియాక్ట్ డెవలపరో, ఫ్రంట్ ఎండ్ డెవలపరో, బ్యాక్ ఎండ్ డెవలపరో అవుతున్నారు. ఎప్పుడు? మీ దగ్గర కరెక్ట్ పే స్లిప్స్ ఉండి, కరెక్ట్ బ్యాంక్ స్టేట్మెంట్స్, కరెక్ట్ పీఎఫ్ ఉంటుంది కాబట్టి మీకు ఎక్కడ ప్రాబ్లమ్ రాదు. ఎందుకంటే మీ ఎక్స్‌పీరియన్స్ లెటర్‌లో మీ డొమైన్ నేమ్ అసలుండదు. సంథింగ్ డిఫరెంట్ నేమ్ ఉంటుంది. ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, జూనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, అనలిస్ట్ ఇలా ఉంటుంది. సో, ఆ రోల్స్‌కి మీరు వర్క్ చేసిన డొమైన్స్‌కి సంబంధం ఉండదు కాబట్టి మీరు ఈజీగా స్విచ్ అవ్వచ్చు. ఇక్కడ స్విచ్ అయ్యేటప్పుడు నీ దగ్గర కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడంలో కానీ, ప్రాక్టీస్ చేయడంలో గానీ, ప్రాజెక్ట్స్ చేయడంలో గానీ, ప్రతి ఒక్క దాంట్లో. ఒకవేళ నువ్వు అందులో గానీ కొంచెం కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోయినా, చేయలేకపోయినా గూడా నీ జాబ్‌ని నువ్వు రిస్క్‌లో పెట్టుకుంటావు. అలా కాకుండా ముందు ప్రాక్టీస్ చేసి, ముందు వర్క్ చేసుకొని, నీ అంతట నువ్వు గెయిన్ చేసుకొని, తర్వాత ఈ రోల్ సైడ్ స్విచ్ అయిపో అంతే. స్విచ్ అవ్వడం పెద్ద స్టోరీ ఏం కాదు. నువ్వు ఎంత బాగా వర్క్ చేస్తున్నావు అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకే. దట్స్ ఆల్.